మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. నేను ఇక్కడ మార్నింగే కొబ్బరికాయల కోసమని బయటకు వచ్చాను. అంటే మాకు ఇంట్లో కూడా దొరుకుతాయి, కాకపోతే ప్రెసెంట్ అయితే విలేజ్ లో ఎవరు తీయడానికి అయితే లేరు. సో నేను ఇంకా బయటకు వచ్చి అయితే కొబ్బరికాయలు తీసుకున్నాను. పక్కన అలాగే సపోటా కూడా ఉన్నాయి, సీజనల్ ఫ్రూట్ కదా అని అవి కూడా తీసుకున్నాను. అలాగే పక్కన గోంగూర అయితే ఉంది, మార్కెట్ అన్నమాట. సో ఈ రోజు ఇంకా అందుకు మా నాన్నగారికి ఇష్టమని అది కూడా తీసుకున్నాను. అలాగే కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసినట్టే కదా, నేనైతే డైలీ వాటర్ అయితే తీసుకునేదాన్ని, కోకోనట్ వాటర్. ఇప్పుడైతే మానేశాను, అంటే రొటీన్ లోకి ఇంకా నేను ఫిట్ అవ్వలేదు. ట్రై చేస్తున్నాను ఫిట్ అవ్వడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్. నేను ఇంకా ఫాస్ట్ గా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా రాగానే తాతతో అయితే కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవైతే పగలగొట్టేస్తున్నాను. ఫస్ట్ పొత్తరాయితో ట్రై చేశారు, ఇంకా దాంతో అవ్వట్లేదని కత్తితో అయితే పగలగొట్టారు. ఒక పక్కన మా అమ్మ అయితే ఆల్రెడీ గోంగూర కూడా క్లీన్ చేసేసుకుంటున్నారు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళాను. ఇంకా రాగానే ఫస్ట్ వచ్చేసి ఎంప్టీ స్టమక్ తో కోకోనట్ వాటర్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో నేను ఫస్ట్ అయితే ఎంప్టీ స్టమక్ తో కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను. అసలు కొబ్బరికాయలు దేనికి తీసుకున్నానంటే, నాకైతే సడన్ గా కొబ్బరన్నం తినాలని అయితే అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇక్కడైతే అదే చేస్తున్నాము, కొబ్బరి కూర తీస్తున్నాము. ఫస్ట్ మా మరదలతో అయితే తీయించాను, తనకి చెప్పాను ఎలా తీయాలి అనేది. కానీ నెక్స్ట్ నేను ట్రై చేశాను, కానీ నాకైతే అసలు రాలేదు. ఇంకా నేను ఫస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దామని ఫస్ట్ పీల్ చేసిన బాదం అయితే తీసుకున్నాను. ఆల్రెడీ అమ్మ పీల్ చేసి పెట్టేశారు. నెక్స్ట్ ప్రోటీన్ కోసం అని చెప్పేసి ఎగ్స్ అయితే తీసుకున్నాను. నాకైతే అసలు రా బాయిల్డ్ ఎగ్స్ అయితే తినడం అసలు ఇష్టం ఉండదు, కానీ తీసుకున్నాను ప్రోటీన్ ఇంటేక్ కోసం. నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్ తీసుకున్నాను కదా, సపోటా, అది కూడా ఒకటైతే తీసుకున్నాను. కొబ్బరి కూర కొంతసేపు మా మరదలు తీసింది, అంటే కొంతసేపు మా పెద్దమ్మకి స్కూల్ కి టైం అయిపోయినా గానీ కొంచెం సేపు అయితే తీసింది. నెక్స్ట్ అది వచ్చేసి మా అమ్మ ఇక్కడ కొబ్బరి నుంచి కొబ్బరి పాలు అయితే తీస్తున్నారు. ఏం లేదు, వాటర్ అయితే మిక్స్ చేసి అవి బాగా స్క్వీజ్ చేసిన మిల్క్ ని మనం జల్లెడతో అయితే సపరేట్ చేసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఒక 2 to 3 టైమ్స్ అయితే రిపీట్ చేసుకోవాలి. సేమ్ మనకి రైస్ ఎలా అయితే మనం సేమ్ క్వాంటిటీ ఎలా యూజ్ చేస్తామో, రైస్ 1 గ్లాస్ అయితే అండ్ వాటర్ వచ్చేసి 2 గ్లాసెస్ ఎలా అయితే వేసుకుంటామో, సేమ్ ఇక్కడ కూడా అంతే. రైస్ కి డబుల్ క్వాంటిటీ ఇక్కడ కోకోనట్ మిల్క్ అయితే మనం యాడ్ చేయాలి.
మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవి వేసాక కొంతసేపు ఆగి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని అవి అయితే వేగాక నెక్స్ట్ అలాగే టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా అయితే వేసుకోవాలి. అలా కొంతసేపు వేగాక నెక్స్ట్ మనకి వచ్చేసి యాలకులు ఉంటుంది కదా, అవి కూడా పౌడర్ చేసి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ దగ్గర ఏమన్నా మసాలా పౌడర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్, గరం మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ లిటిల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అన్ని ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసేసుకున్నాక కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసేయడమే. అవి బాయిల్ అయ్యాక రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. కొబ్బరన్నం మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ, కాకపోతే కొంచెం మిల్క్ తీసుకోవడం అదే కష్టం. ఇంకా బాయిల్ అయిపోయాక అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా చేస్తున్నారు. కొబ్బరన్నంలోకి ఇంకా ఏమీ బాగోవు, ఉట్టిదే కూడా తినేయచ్చు, బాగుంటుంది. అండ్ దాంట్లో చికెన్ కర్రీ ఒకటే బాగుంటుంది, ఇంకేమంత బాగోవు. అందరి ఇంట్లో ఎలా చేసుకుంటారో సేమ్ అంతే, ఈజీ ప్రాసెస్ లో చేసేసుకోవడమే. మా స్టైల్లో ఇలా సింపుల్ గా కొబ్బరన్నం అయితే చేసేసుకుంటాం మేమైతే. అండ్ మీకు తెలుసా అసలు కొబ్బరన్నం అంటే ఏంటో? తెలిస్తే మీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? సేమ్ మీరు కూడా ఇదే వేలో ప్రిపేర్ చేసుకుంటారా, లేదు మీకు అంటూ డిఫరెంట్ స్టైల్ ఏమైనా ఉంటుందా? ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. వన్స్ మీరు ట్రై చేశాక అయితే మళ్ళీ మళ్ళీ అయితే చేసుకునే ఉంటారు, తినకుండా అయితే ఉండరు. నన్ను అడిగితే బిర్యానీ కన్నా ఇదే బాగుంటుంది. బిర్యానీ అయితే ఎక్కువ స్పైసెస్, ఎక్కువ ఘాటుగా అయితే ఉంటుంది, కానీ ఇది చాలా మైల్డ్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చెప్పడం మర్చిపోయాను, నేను ఈ బ్లాగ్ లో వేసుకున్న డ్రెస్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను. కాస్ట్ కూడా వచ్చేసి 386 రూపీసే, అంటే అన్ని డెలివరీ చార్జెస్ తో కలిపి 386 అయితే అయ్యింది. సమ్మర్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఇది కాటన్ తో వస్తుంది అండ్ అలాగే వచ్చేసి కార్డ్ సెట్ లా ఉంటుంది. ప్యాంట్ అండ్ టాప్ వస్తున్నాయి. అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి ప్లాజా ప్యాంట్ లా ఉంటుంది అండ్ అలాగే టాప్ కూడా కొంచెం ఏ లైన్ టాప్ లా ఉంటుంది. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ మీరు ఇంట్లో వేసుకోవచ్చు, బయటకి సమ్మర్ లో ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియట్లేదు అంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్. చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను, ప్లీజ్ చెక్అవుట్ చేసేయండి. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ సరదాగా అలా నేను దివ్య అయితే డోనట్స్ తిందామని అయితే వెళ్ళాము. ఇంక ఈ వ్లాగ్ మొత్తం నేను ఏదైతే ఫుడ్ తీసుకుంటానో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.